ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ప్రభునందుపులరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఎన్నో పర్యాయాలు చెప్తూ ఉంటాం, కానీ సరిగా అర్థం చేసుకుని జనాంగం చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన అందరికీ ప్రభువుగా ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారిణి పాత నిబంధన గ్రంథంలో చదువుకుంటూ ఉంటాం. అందుకే ప్రభు ఒక సందర్భంలో అంటాడు, మందలో చేరని వారు ఇంకా చాలామంది ఉన్నారు, నా మందలో చేరని గొర్రెలు కూడా కలవు. అప్పుడు అయందరూ చేరిన తర్వాత మంద ఒక్కడే, కాపరి ఒక్కడే అవుతాడు అని చెప్తూ ఉంటాడు. అంటే కొందరు అనుకుంటూ ఉంటారు, మేము చేరాం కాబట్టి, మేము వచ్చేసాం కాబట్టి ఇక చాలు, ఇక రాకడ వచ్చేస్తే బాగుండి, ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి, నా ఫ్యామిలీ అంతా నీతివంతంగా బాప్తిసం ములిగేశాం కాబట్టి ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతే బాగుండు రాకడ. మరి మిగిలిన వారి సంగతి ఏంటండి? ప్రభుకి జాతి భేదం లేదండి, ప్రాంత భేదం లేదు, కుల భేదం అంతకన్నా లేదు. ఆయన అంటున్నాడు అందరికీ ప్రభు. ఆయన ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుందండి. ఒకరు చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ విండోస్కి వచ్చేటప్పటికి రంగురంగుల అద్దాలు కలిగినటువంటి డిజైన్స్ పెట్టాలని చేస్తున్నారు. ఒక ఆర్టిస్ట్ని పిలిచి ఒక కిటికీని, అయ్యా మేము చెప్పినట్టు నువ్వు చిత్రీకరిస్తావని అడిగారు. చెప్పండి అంటే సండే స్కూల్ పిల్లలందరూ కూడా కలిసి యేసుప్రభువును ఆరాధిస్తున్నట్లుగా ఒక దృశ్యాన్ని కిటికీలో గాజు గ్లాస్గా చిత్రీకరించమన్నారు. ఆ యొక్క గ్లాస్ విండోకి బాలలందరూ కూడా కలిసి యేసుప్రభువును పూజిస్తున్నట్టుగా, ఆరాధిస్తున్నట్టుగా దృశ్యాన్ని ఆర్టిస్టు తన స్టూడియోకి వెళ్ళిపోయి ఆ యొక్క పిక్చర్ అంతా కూడా సెట్ చేస్తున్నాడు. పిల్లలంతా కూర్చున్నారు, యేసుప్రభువును ఆరాధిస్తున్నట్లుగా దృశ్యం చూస్తున్నాడు. రాత్రి అయింది, ఆర్టిస్ట్ పడుకున్నాడు. అర్ధరాత్రి పూట తన స్టూడియోలో ఏదో అలికిడి వచ్చినట్లుగా, శబ్దం వచ్చినట్లుగా లేచి నిలబడి చూస్తే, ఆయన చూస్తుంటే ఒక ఆయన ఆ యొక్క చిల్డ్రన్స్ ఫేసులన్నీ కూడా రంగులు మారుస్తున్నాడట. ఏయ్, ఎవరు నువ్వు, ఎందుకు అలా మారుస్తున్నావు అంటే, ఎందుకట్ట పాడు చేస్తున్నావంటే, ఆ ఆర్టిస్ట్ ఆయన అంటున్నాడట, ఎప్పుడో నువ్వు పాడు చేశావు, నేను దాన్ని సరిచేస్తున్నాను, ఒక్కొక్కరి ముఖాలకు ఒక్కొక్క రంగులు అట్లా వేస్తున్నాను. ఏంటో తెలుసా, అందరూ ఒకే తెగవాళ్ళు రాదు ప్రభువుని ఆరాధించడానికి. విభిన్న జాతుల వారు, విభిన్న ప్రాంతాల వారు, విభిన్న తెగల వారు కూడా పిల్లలు వచ్చి ప్రభువుని ఆరాధిస్తారు. అర్థమైందా పిల్లలు? ఆలోచిస్తే ఆయన ఆరాధించేవారు ఒక్క రంగు వాళ్ళు కాదు, ఒక్క జాతి వాళ్ళు అనే కాదు ఇక్కడ విషయమే. ఆయా భాషల మాట్లాడే వారిలో నుండి, సమస్త జనములో నుండి, సమస్త వంశంలో నుండి ఆయన అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అందరినీ రాజులైన యాజక సమూహంగా చేశాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అర్థమవుతున్నప్పుడు గ్రహించండి. చాలామంది ఈరోజు యుద్ధాల్లో చనిపోయిన వారి కంటే ఈ కుల, ప్రాంత, మత, కక్ష, ఘర్షణలో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. దారుణం కదా పిల్లరా? గ్రహించండి. ఐక్యతను కాపాడుకునేటువంటి విషయంలో వివరణ ఇవ్వాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. నాకెందుకులే, బాధ్యత లేదు అన్నట్టుగా వివరించకూడదు. ఆయన అందరికీ ప్రభు. ఏ ఒక్క విధానం లేదు, అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన అందరి కొరకు ఉపకారం చేస్తున్నాడు పిల్లలు. మనుషులందరూ కూడా యేసుప్రభుకి ఇష్టమే. కేవలం నాలాగా ఉండేవారే ఇష్టము, మా వాళ్ళలాగా ఉండేవారు ఇష్టమని. ఆయన కులానికి దేవుడు కాదు, మతానికి దేవుడు కాదండి. ఆయన మనుషులకు మతాలు తెలుసు, దేవుడు తెలుసుకోలేకపోతున్నారు. ఆయన సార్వత్రిక రక్షకుడండి, సర్వజనానికి కూడా రక్షకుడు, యూనివర్సల్ సేవియర్ అన్నమాట ఆయన. ఆ సార్వత్రిక రక్షకుని సేవించి సదా దేవుని యొక్క సేవలో తరించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. దేవా నీకు వందనములు. అందరి దేవుడు నాయన, అందరికీ ఉపకారం చేయటానికే భూమి మీదకి వచ్చి ప్రాణం ఇచ్చావు తండ్రి. సార్వత్రిక రక్షకుడుగా స్తుతింపబద్ధులమై ఉన్నాం ప్రభువా తండ్రి. మా స్తుతులు స్వీకరించమని, మేమందరము కూడా నీ వారసులుగా చేసుకునమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అని అండాలి. మే గాడ్ బ్లెస్ యూ.